ఏంటి తరతరాల నుంచి కాలినడకన పొంగళ్ళు ఎత్తుకొని పోతారా? అవును మామ, మీరు విన్నది నిజమే. ప్రతి ఏడాది సంక్రాంతి రోజునైతే మా ఊరిలో అడవిలో శేషాచలం అడవుల్లో ఉండే మారోతి బావి అని ఉంది. అక్కడ మునేశ్వర స్వామి అక్క దేవతలు అయితే ఉంటారు. అక్కడికైతే వెళ్తున్నాము. మేమైతే దోవ కన్ఫ్యూజ్ అయ్యాము. మాకు ఎటువంటి రహదారి లేదు. సంవత్సరం ఏడాది పొడుగునా మేమైతే ఇలాగా చెప్పులు లేకుండా పొంగళ్ళు అయితే ఎత్తుకొని పోతాము. ఇదే ఆ బావి. చూడండి రాతి కట్టడం ఎలా ఉందో. పూర్వీకులు ఎప్పుడో బావి తవ్వారంట మామ. ఇక్కడైతే మేము పూర్వీకుల నుంచి అయితే పొంగళ్ళు అయితే నిర్వహిస్తాము. ఇక్కడైతే పొంగళ్ళు ఎత్తుకొచ్చిన వాళ్ళు స్నానం ఆచరించి ఇలా మరి ఇక్కడ అక్క దేవతల స్వామి, ఇక్కడ ఆ దేవుణ్ణి అయితే పూజించి టెంకాయ కొడతాము. పల్లెలు అయితే వేసి టెంకాయలు అయితే కొట్టేది అయిపోయింది. నైవేద్యం అయితే ఇచ్చారు అక్క దేవతలకి. నైవేద్యం అయిపోయినా కర్పూర ఆరతి ఇచ్చాక మేమందరం అయితే 1 by 1 దండం పెట్టుకుంటాము. అందరం అయితే వచ్చినాము. చూడండి లాస్ట్ లో ఇది సంక్రాంతి రోజున అయితే ప్రతి సంవత్సరం పొంగళ్ళు ఎత్తుకొని పోతాము. ఇక్కడైతే టెంకాయలు కొట్టి ఆరతి కొండెక్కినాక అన్ని తీసుకొని పోయి ఒకసారి కూర్చుంటాము. ఆ టెంకాయలు వడపప్పు బెల్లము అంతా తినేసేయాలి. తర్వాత అయితే పొంగల్ ఇచ్చుకోవచ్చాను. మళ్ళా స్నానం ఆచరించి వాళ్ళైతే పల్లెలు వేసి టమా టెంకాయలు కొట్టి ఆయన టెంకాయలు అయితే కొడతారు. పల్లెలు వేసారు కదా, ఇంకా సేమ్ ప్రాసెస్. నైవేద్యం అంతా ఇస్తారు. మొత్తం 16 పల్లెలు వేస్తాం మేము. అయితే అందరం పొద్దున్నే ఏం తిన్నాం కాబట్టి తినేస్తాము. ఇదైతే సంక్రాంతి రోజు వీడియో. ఫుల్ వీడియో కూడా వస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాలో జ్యోతి బ్లాగ్స్ అని ఉండదు, ఫాలో చేయండి.